రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఊరు పేరు లేని కంపెనీలతో 42,000 కోట్లు దోచుకున్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఆరోపించారు. అలాంటి కుంభకోణమే ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు చేశారన్నారు. టీడీఆర్ బాండ్లపై డీజీపీకి వినతి పత్రం సమర్పించినట్లు బుద్ధ వెంకన్న తెలిపారు. వెంటనే విచారణ జరిపించాలని కోరినట్లు చెప్పారు. కళ్లకు కనబడని కొత్త స్కామ్ను జగన్ చేశారని బుద్ధ వెంకన్న వివరించారు. జగన్మోహన్ రెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకోండి. ముందు దీని మీద విచారించాడు. కస్టడీకి తీసుకోండి. కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించండి. అప్పుడు విధాలు వస్తాయని నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా డీజీపీ గారు చాలా చక్కగా ఈ విషయంలో స్పందించి వెంటనే ఆయన సిఐడికి రాశారు. కాబట్టి డీజీపీ గారు మీద డీజీపీ గారిని అడగాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ కేసు నిగ్గు తేల్చే వరకు కూడా ఈ టీడీఆర్ బాండ్ల విషయమై పోరాటం మాత్రం చేస్తున్నాం. చెప్పారు సిఐడికి బదులైతే మీరు కూడా డీజీ గారు నాకు అదే తీరు కట్టినప్పుడు మీకు ఎంత వివరంగా చెప్పాను. ఒక స్థలం ఎలా కావాలి, ఎలా తీసుకున్నారు, ఎంత కొన్నారు, వాళ్ళు ఆ స్థలం వాల్యూ పెంచాలంటే ఎవరు చెప్తే పెంచుతారు, అలాగే ఆ స్థలాన్ని ఎన్ని రేట్లు ఇచ్చారు, ఇవన్నీ మేము వివరంగా చెప్పారు. ఎవరైనా రాశాము మీకు ఇప్పుడు వాట్సాప్లో మా శ్రీను మీకు ఆయన ఇచ్చినటువంటి కాపీని కూడా మీ అందరికీ పెడతాము. దీని మీద